అప్పుడు వాళ్ళకి సరైన వైద్యం ఇస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలని నేను చెక్ చేసుకుందాం అన్నట్టు కూడా ఆ స్టడీ చేశాము. డెఫినెట్గా దాంట్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ, లేదంటే రెక్టల్ క్యాన్సర్స్లో కానీ సిగ్నిఫికెంట్గా డిఫరెన్స్ అయితే ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడా పేషెంట్స్, ఎందుకంటే మిగతా కంట్రీస్లో కూడా కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు కొంచెం కేర్ అనేది చాలా బాగుంటుంది, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము అనే ఉద్దేశంతో చాలామంది ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, సౌదీ కంట్రీస్ ఇట్లాంటి ప్లేసెస్ అన్నింటిలో నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడ వరకు రావడం జరిగింది. లాస్ట్ 2-3 ఇయర్స్లో దాదాపుగా 700 మంది పేషెంట్స్ని ట్రీట్ చేశాము. వీళ్ళందరికీ కూడాను చాలా చక్కటి రిజల్ట్స్ వచ్చాయి. ఇవన్నీ మన రిజల్ట్స్ అన్నీ కూడాను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో రీసెంట్గా మనము యూకేలో జరిగిన కాన్ఫరెన్స్ MR-Linac కన్సోర్షియం అనేసి ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ కేసెస్, MRI అడాప్టివ్ థెరపీలో చేసిన కేసెస్ అన్నిటినీ కూడాను ఒక కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేస్తుంటాం. అలాంటి దానిలో మన కంట్రీ నుంచి మనం ఫస్ట్ టైం మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడాను వాళ్ళకి ప్రజెంట్ చేయడం, వాళ్ళందరూ చాలా హ్యాపీ అవటం ఇవన్నీ కూడాను రీసెంట్గా జరిగాయి. సో రావటం ఇవన్నీ ఏంటి అని అంటే ట్యూమర్ తగ్గిపోయినా కానీ ట్యూమర్ అయిపోయింది అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రేడియేషన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి వీళ్ళకి ఆ బాధలన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ రీసెంట్ టెక్నాలజీలో చాలా మటుకు IGRT, IMRT ఇలాంటి కొత్త టెక్నిక్స్ ఎన్నో వచ్చాయి. వీటి వల్ల కొంతవరకు బెటర్ అయ్యాయి ఈ కాంప్లికేషన్స్ అని. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పద్ధతి ఏంటి అని అంటే అడాప్టివ్ థెరపీ అనేసి అంటున్నాం. ఈ అడాప్టివ్ థెరపీ అనేది MR-Linacలో అంటే MRI మెషిన్, తర్వాత లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియోథెరపీ మెషిన్ రెండు కలిపి సంధానం చేసి ఆ రెండింటిని కలిపి ఒకటే మెషిన్లో పెట్టడం వల్ల మనకేమవుతుంది అని అంటే ప్రతిరోజు మనకందరికీ తెలిసిందే MRI అంటే మనకు ట్యూమర్ అనేది తర్వాత నార్మల్ స్ట్రక్చర్స్ కానీ చాలా క్లియర్గా తెలుస్తాయి. సో అది అంత క్లియర్గా తెలియటం వల్ల ఎవ్రీడే మనం స్కాన్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకేమవుతుంది అని అంటే ట్యూమర్ని మాత్రమే ఎక్కువ డోస్ రేడియేషన్ పంపించడానికి వీలవుతుంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూస్కి చాలా మటుకు రేడియేషన్ డోస్ అనేది తగ్గించడానికి వీలవుతుంది అన్నమాట. ఈ ప్రక్రియని మనము అడాప్టివ్ థెరపీ అని అంటాం. ఈ అడాప్టివ్ థెరపీ MR-Linac మీద చేసే ఈ మెషిన్ ఏదైతే ఉందో ఒకప్పుడు అంటే ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కావాలి అని అంటే అమెరికా, US, తర్వాత యూరోప్, జర్మనీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చేది. అది ఇండియాలో ఫస్ట్ టైం యశోద హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దాదాపుగా